కాల్పుకు నా పాలమంతా రెట్టగొడుతుంది నాకు. ఓ చెల్లి మనం ఇక్కడ చల్లలు చేయాలి. చల్ల చేద్దాం. అవునమ్మా, మనము కాస్త నదికి వెళ్ళి కాదు కాదమ్మా, ముందు చల్లలు చేయాలి. మన వారు బాయి కాడికి వెళ్ళారు. వాళ్ళు వచ్చి వారికి చల్ల చేసి పెడితే మళ్ళీ బుక్కడి తిని వాళ్ళు కుర్రకాడికి పోతారు. నాది 7 దున్నపోతుల పాలున్నాయి. చల్ల చేస్తా. 7 దున్నపోతులు ఇన్ని అమ్మా. గుడ్లు నాశనం కదరా. ఓ చెల్లి సఖి కోకిలవ నిందురాలము మా చల్లలు జయులమ్మ. సఖి కోకిలవ నిందురాలము మా చల్లలు జయులమ్మ. ఎక్కడవా చేస్తున్నా ఓ ముద్దుకుమ్మలారా, ముద్దుకుమ్మ బాబా ముద్దన్న మొత్తము తుమ్మ మొద్దున్నట్టుగా ఉన్నాడు వాడు. ఎవరు కావచ్చు వల్ల మొద్దునట్టు ఉన్నాడేమే కర్రెగా. మరి మన ఇంకో ఉండగా తీసుకురాలి దాన్ని. ఎక్కడ పోయింది అది? ఉండే కదా అది, అది లేదా చల్లా రాదా? ఏమో చేతో చేయదు అది. దానికి ఇలా మజ్జు ఉన్నది మొత్తం ఎందుకు? ఎందుకని కావచ్చు. కానీ పొరపాటు పోయినది. అనుకోబట్టి బుద్ధితో నేను ఏమనుకుంటావు? మావాళ్ళు చూస్తే నీ చిత్తుగాళ్ళ ఓలతో పత్తి చేస్తారు. ఏంటి అడుగుతున్నావు నువ్వు? రోగపడితాడు గుర్తాం, రోగపడితాడు గుర్తాం. ఆగో గడవంటుంది. అదియా ఓ బాబాలారా, రంగు రంగైన బంగారం ఈ ఉంగారని చేతైపునా నీ కండ్లకు ఇదిగో రంగు రంగైన బొంగరాలు ఆ రవికలోన దాచుకున్నారెందుకు? ఈ ఉంగరం ఇస్తేనే ఇవ్వండి. సుందరయ్య బొంగలుగా బంగారు
కాదు వస్తే కట్టే పెట్టుకుంటాడు. వీడు ఏమని తాగుతున్నాడు వీడు? ఇవి బొంగారు కావురా బంగారు సన్నబంతులు. ఇవి మా మొగని బాధ్యత పట్టిపోయినాయి. నువ్వంటున్నావేంటి? నీకేంటి పర్వి? ఓ బంగారయ్య ఈ బొంగలు కావు ఏంటా అదిగా ఒక్కసారి నివో బేబీ ఒక్కటి వాడి ఏంటిరా నీకు భయం లేదా? హత్తు పత్తు ఏం లేదా? అలా పైపడవచ్చి